అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, నేను నిన్న మీకు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ మీరు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే వీడియో స్కిప్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అర్థం అవ్వదండి. నేను మీకు నీట్గా స్టెప్ బై స్టెప్ ఓన్లీ 5 స్టెప్స్లోనే నిన్న మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను బ్యాక్ పార్ట్ అనేది. సో స్కిప్ చేస్తే మాత్రం అస్సలు అర్థం కాదండి. మీరు కంటిన్యూగా ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా మొత్తం చూస్తేనే అర్థమవుతుంది, మీకు రావడం కూడా చాలా ఈజీగా వస్తుంది అనమాట. అండ్ ఈరోజు ఏంటంటే మనకు ఫ్రంట్ పార్ట్ కట్టింగ్. నేను ఈ ఫ్రంట్ బ్యాక్ మీకు ఎందుకు ఇట్లా వీడియోస్ వైజ్గా ఎందుకు పెడుతున్నానంటే అర్థం కాదండి, కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని చెప్పి ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది 2 పార్ట్స్గా చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. అండ్ నెక్స్ట్ వీడియో మాత్రం కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేస్తేనే అర్థమవుతుంది నేను ఎట్లా ఏందనేది. నేను మీకు బుక్ కూడా యూజ్ చేయమని చెప్పాను. ఖచ్చితంగా బుక్ అయితే యూజ్ చేయండి, బుక్ యూజ్ చేస్తేనే అర్థమవుతుంది. సో చూడండి, ఇది నిన్న మనం కట్ చేసిన క్లాత్ చూడండి. ఇది కట్ చేసిన క్లాత్ మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా ఇందులో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. సో ఫ్రంట్ పార్ట్కి మనం ఈ క్లాత్ ఎట్లా తీసుకోవాలంటే సేమ్ ఇదే విధంగా ఉంటుందండి. చూడండి ఇక్కడ ఎట్లుందో అట్లనే ఉంటుంది. సో ఇక్కడ మనం ఇది క్రాస్ కట్టింగ్ అంటారు అనమాట. బ్లౌజెస్లో 2 టైప్స్ ఆఫ్ కట్టింగ్స్ ఉంటాయండి. అంటే నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసేది ఫ్రంట్, ఐ మీన్ క్రాస్ కట్టింగ్ ఒకటి, స్ట్రైట్ కట్టింగ్ ఒకటి అని చెప్పి. సో నేను ఇది ఇప్పుడు మనం చేసేది క్రాస్ కట్టింగ్ అనమాట. సో మనం క్లాత్ అనేది ఈ విధంగా క్రాస్లో వేసుకోవాలండి. చూడండి ఇట్లా క్లాత్ అనేది ఇట్లా క్రాస్లో కరెక్ట్గా చూసుకోండి. నెక్కు ఇక్కడ ఈ చంక భాగం కానీ ఇక్కడ నెక్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా రావాలండి. పర్ఫెక్ట్గా వచ్చేలా మనం ఇట్లా ఫ్రంట్ పీస్కి ఇట్లా వేసుకోవాలండి. చూడండి, ఓకేనా? ఈ విధంగా ఇది ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ని ఇట్లా వేసుకోవాలి. సో నేను ఇప్పుడు మనం చేసేది ఏంటంటే దీని చుట్టూ ఇట్లా మార్క్ చేసుకోవాలి. నేను చాలా అంటే చాలా ఈజీ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో మాత్రం కంటిన్యూ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నోటిఫికేషన్స్ వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ మీద క్లిక్ చేయండి, అట్లయితేనే నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ మీరు నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు చూడగలుగుతారు. లేదంటే వీడియోస్ అనేది మీకు రావండి, నోటిఫికేషన్స్ అనేవి రావు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తాయి. అండ్ చూడండి, నేను దీనిపైన మొత్తం ఇది నాకు బ్యాక్ పార్ట్ ఇట్లుందనమాట. దీనిపైన నేను మొత్తం ఇట్లా మార్క్ చేసుకున్నాను, ఓకేనా? ఇది బ్యాక్. సో మనం నిన్న బుక్ కూడా యూజ్ చేసాం కదండి, బుక్ కూడా యూజ్ చేసాము నిన్న. సో చూడండి ఇది. అండ్ ఈరోజు మళ్ళీ మనం బ్లౌజ్ తీసుకొచ్చామండి. ఈ బ్లౌజ్తోని మనం ఫ్రంట్ పార్ట్ను ఎలా కొలవాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ను ఈ బ్లౌజ్ ఉంది కదా, ఇగో దీన్ని ఈ చివరన ఇట్లా, ఈ చివరన ఇట్లా, ఇలా ఇలా ఈ మధ్యలో ఎంత ఉన్నది అనేది మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు టేప్తో చూసుకోవాలండి. 12.5 ఉంది, నాకు 12.5 వచ్చింది ఇక్కడికి. సో మనకు ఖర్చులతో కలిపి ఒక 13 తీసుకోవచ్చు, ఓకేనా? సో నేను ఎగ్జాక్ట్గా టేప్ తోటి ఇగో దీన్ని ఈ ప్లేస్లో ఇట్లా చూసాం కదా ఫ్రంట్ పార్ట్ అనేది. చూడండి, దీన్ని ఇక్కడ ఇట్లా చూసాం కదా ఫ్రంట్ పార్ట్ అనేది, ఇట్లా చూసాం కదా ఫ్రంట్ అనేది. సో మనం కూడా దీనికి ఇక్కడ తీసుకోవాలంటే ఈ మిడిల్లో తీసుకోవాలండి. మిడిల్ ఉంది కదా, ఇక్కడ మిడిల్లో, ఇక్కడ ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఇక్కడ మిడిల్లో నుండి ఇక్కడ వరకు తీసుకోవాలి. ఇంత 13 అని చెప్పాను, నాకు 13 ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ మార్క్ చేసుకున్నా, ఓకేనా? ఇది 13 ఇక్కడ వరకు వచ్చింది. సో ఇప్పుడు మనం ఫ్రంట్, మీకు బ్యాక్ పార్ట్లో 5 స్టెప్స్ చెప్పాను,
అండ్ ఫ్రంట్ పార్ట్‌లో కూడా చూడండి ఎన్ని స్టెప్స్ వస్తాయో. మీరు స్టెప్స్ వైస్‌గానే నేర్చుకోండి. చాలా ఈజీ అంటే ఈజీ వస్తది. స్టెప్స్ వైస్‌గా ఫాలో అయితే. ఇది ఫస్ట్. ఓకేనా? ఇది ఫస్ట్. సెకండ్ స్టెప్ వచ్చేసి నెక్ అండి. ఫ్రంట్ నెక్ ఇది. చూడండి ఫ్రంట్ నెక్ ఇది. మీరు నెక్ ఎప్పుడు ఉక్స్ వేసే పట్టి ఉంటుంది కదండి, ఉక్సుల సైడే నెక్ చూసుకోవాలండి. ఇట్లా చూసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నుండి ఇక్కడ వరకు 8.5 వచ్చిందండి. 8.5. ఓకేనా? ఇప్పుడు మనము సో ఎగ్జాక్ట్గా ఈ టేప్ తోటి ఇక్కడ నుండి 8.5 అంటే ఇక్కడికి మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడి వరకు ఇట్లా వస్తుంది అనమాట. సో మనం దీన్ని ఇలా కట్ చేయాలి. ఇక్కడ వరకే. ఇక్కడ కొంచెం క్లాత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఓకేనా? ఇక్కడ వరకు 8.5 వచ్చింది. ఇక్కడ వరకు మనం ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు క్లాత్ అనేది. సో ఇది ఫ్రంట్ నెక్ 2. ఓకేనా? నెక్స్ట్ 3 వచ్చేసి థర్డ్ వన్ అండి. థర్డ్ వన్ వచ్చేసి చంక భాగం అండి. చంక భాగము. సో మనం నిన్న బ్యాక్ పార్ట్కి చంక భాగం ఇక్కడి నుండి ఇక్కడి వరకు చూసుకున్నామండి. నాకు 9 వచ్చింది. టేప్ తోటి చూశాను కదా. సో నిన్న 9 వచ్చింది. ఈరోజు అయితే మనం దీనికి ఎట్లా చూడాలంటే, ఫ్రంట్ దానికి ఎట్లా చూడాలంటే, ఇక్కడ ఫ్రంట్ దానికి ఓన్లీ ఈ చంక భాగం అనమాట. చంక భాగం నుండి ఇక్కడ వరకే అండి. ఈ కింది వరకు చూడొద్దు, ఎందుకంటే ఇక్కడ మనం షేప్ పట్టీ అనేది యాడ్ చేస్తాం అనమాట. సో షేప్ పట్టీని ముందు పార్టీకి కొలుసుకోకూడదు. ఓకేనా? ఇక్కడికి 6.5 ఉందండి నాకు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు 6.5 వచ్చింది. సో నేను ఈ చంక నుండి ఇక్కడి వరకు 6.5కి మార్క్ చేస్తున్నా. సో మార్క్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ 6 ఇక్కడ మనకు ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు పోతుంది, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు పోతుంది అండి. ఇక్కడికి 6.5 వచ్చింది. ఒక ఖర్చుకు ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ వరకు ఈ లైన్ ఇట్లా డ్రా చేయండి. ఇట్లా డ్రా చేసిన తర్వాత సేమ్ ఇక్కడ చూడండి, ఇది 1 అండి. ఈ మధ్యలో ఇక్కడ 1 అండి. అండ్ నెక్ 2 అండి. ఇది చంక భాగం వచ్చేసి 3 అన్నమాట. మీకు ఇప్పుడు 4th వన్ చెప్తున్నానండి. ఇప్పుడు నెక్ దగ్గర ఇది ఉక్సుల పట్టీ అన్నమాట. నెక్ దగ్గర సో చూడండి నేను ఎట్లా చూస్తున్నా అనేది. నెక్ దగ్గర ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఓన్లీ షేప్ పట్టీ వరకు మాత్రమే చూసుకోండి. షేప్ పట్టీ వరకు, ఇక్కడ వరకు చూడొద్దు, మొత్తం చూడొద్దు. ఓన్లీ ఈ పట్టీ వరకు మాత్రమే చూడండి. చూస్తే ఇది ఎంత ఉందనేది నేను చెప్తాను. ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 వచ్చిందండి. మనం 3.5 అంటే ఇక్కడ నెక్ ఉందండి, మనం మార్క్ చేసుకున్న నెక్ ఇక్కడ నుండి 3.5 అంటే ఖర్చుతోటి మనం ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకున్న 4 వస్తుందండి. సో ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ వరకు, ఇది ఇక్కడ వరకు అనమాట, 4 ఇక్కడికి. సో ఈ లైన్ ఇట్లా టచ్ అవ్వాలండి. ఈ లైన్ అనేది ఇట్లా టచ్ అవ్వాలి. సో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్. సో ఇక్కడ ఇది 4th వన్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది 4th వన్. ఇది వచ్చేసి 1 2 3 4. అండ్ 5th వన్ వచ్చేసి ఇందులో కూడా ఒకటి 5th వన్ ఒకటి చంక భాగంలో ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలండి. చంక భాగంలో ఇక్కడ ఒక 1/2 ఇంచు, 1/2 అంటే జస్ట్ నార్మల్ 1/2 ఇంచు మీరు ఇట్లా మార్క్ చేసుకొని
ఈ 1/2 ఇంచు ఇట్లా కట్ చేసుకుంటే ఈ 1/2 ఇంచు ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 5th వన్. ఇదే అండి మనకు ఫ్రంట్ పార్ట్. మీరు బ్యాక్ పార్ట్ అనేది ఈజీగా కట్ చేయండి. అంటే బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేయండి. నేను చెప్పిన ప్రతి ఒక్క స్టెప్ నేర్చుకోండి. అట్లయితే మీకు ఈ ఫ్రంట్ అనేది చాలా ఈజీగా వస్తుందండి. నేను మీ ముందే కట్ చేస్తున్నా, చూడండి. కట్ చేసి చూపిస్తా. కట్టింగ్ కూడా ఇక్కడ నుండి వస్తుందండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. నేను ఆల్రెడీ కటింగ్ చేస్తున్నాను. ఇది మనం లోతు తీసుకున్నాం కదా, సో అక్కడికి లోతు ప్రకారంగా కట్ చేస్తున్నాను. మీరు లోతు కూడా ఒక 1/2 ఇంచు కట్ చేసుకోండి. బ్లౌజ్ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చెప్పిన ప్రతి విషయం మీరు ఫాలో అవ్వండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మీరు వీడియో మాత్రం స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు. మళ్ళీ బ్లౌజెస్ ఖరాబ్ అయినాయి అని చెప్పి అనుకోవద్దు. మీరు కంటిన్యూగా చూస్తేనే అర్థమవుతుందండి. ఇది మనకు ఫ్రంట్ పార్ట్ అండి. చూడండి, ఇది ఫ్రంట్. మీకు హ్యాండ్స్ కానీ షేప్ పట్టీస్, ఉక్స్ పట్టీ, కాజా పట్టీ, నడుము పట్టీలు ఇవన్నీ ఉంటాయండి. నేను ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో ఇది వచ్చేసి ఇట్లా. సో ఇదండి మనకు వీడియో ఫస్ట్ పార్ట్. ఇది నిన్న మనకు బ్యాక్ పార్ట్ అయింది, ఈరోజు ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో అవి చెప్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోనైతే చివరి వరకు చూడండి. మీరు ఎక్కడ వీడియో ఆపేసినా కానీ మీకు అర్థం కాదు. సో బుక్ అయితే కంపల్సరీ యూజ్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ మనం ఇది బ్యాక్ పార్ట్ రాసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఏమేమి యూజ్ చేస్తున్నాము అండ్ మనకు దానికి కావాల్సిన అంటే ఏ కొలతలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది అయితే కంపల్సరీ నోట్ చేసుకోవాలండి. ఎందుకంటే మర్చిపోతారు. మీరు మర్చిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో చివరి వరకు చూడండి. నేను అండ్ ఇంకా మీకు తర్వాత ఇంకా క్లాసెస్ కూడా కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.